మనం బ్యాక్ పార్ట్ పెట్టి యాజ్ ఇట్ ఈస్గా గీసేసామండి. ఇది ఈ విధంగా లైన్స్ అనేది గీసేసుకున్నాము. సో ఇది వచ్చి 5.3, ఇది 5.3 అన్నాను కదా మనకి ఇక్కడ. ఈ 5.3ని సరిగా చూసుకుందాము. ఇది 2.5 మార్క్ ఎగ్జాక్టే ఉంది. ఇక్కడ 5.3 మార్క్ ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఖర్చు లైన్ వేసుకున్నాం కదా, ఈ విధంగా గీసేసుకున్నాం. ఓకే, ఇది 5.3. ఇదే 5.3 మనం కిందకి తీసుకుందాము. కింద నుంచి ఇక్కడికి 5.3. ఇది లైన్ వేసేసుకుందాం మనం. ఈ విధంగా ఇది వచ్చి చెస్ట్ లైను 8.75. ఇది ఇదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 5.3. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.3. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఇంచు మనం తీసుకున్నాం. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేస్తున్నాను. మీరు కూడా అలాగే గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఈ లైన్ వచ్చి మనకు షేప్ లైన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది మనం లోతు తీసుకోవాలి. ఒక 1/4 ఇంచు, ఒక 1/2 ఇంచు అలా పెంచేసుకోవాలన్నమాట. ఇలా దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి స్ట్రైట్గా నీట్గా. అంటే ఎంత తీసుకున్నాను నేను, ఒక లైన్ తక్కువ 1/2 ఇంచు తీసుకున్నాను నేను, ఒక గీత తక్కువ. ఓకే, ఒక గీత తక్కువ, ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను. అది ఇలా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ కలిపేసుకోండి. ఓకే, నీట్గా ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. మీరు కుట్టేటప్పుడు కూడా ఇట్లా నీట్గా స్ట్రైట్గా వస్తుందండి. షోల్డర్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా వస్తుంది, ఆమ్ రౌండ్ దగ్గర. ఓకే, ఇదే విధంగా మనం ఎపిక్స్ పాయింట్ ఎలా తీసుకోవాలో అది కూడా చెప్పాను. 35 డివైడెడ్ బై 4 ప్లస్ 1.5 కలిపితే 10.25 వస్తుంది ఎపిక్స్ పాయింట్. ఓకే, ఎపిక్స్ పాయింట్ వచ్చి 10.25 దగ్గర ఒక మార్క్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5 తీసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇక ఇవి లైన్స్ వేసేసుకుందాం మనము. ఎపిక్స్ పాయింట్ 10.25 దగ్గర ఒక లైన్ వేసేసుకుందాం. అదేవిధంగా ఈ కింద 2.5 దగ్గర మార్క్ వేసుకున్నాం కదా డాట్, అది కూడా లైన్ వేసేసుకుందాం ఈ విధంగా. ఓకే, 10.25 ఇది వచ్చి ఎపిక్స్ పాయింట్ వచ్చి 10.25. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, 2.5 తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా తీసుకున్నాము. ఇప్పుడు నెక్ వచ్చి మనము 8 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చి సభ్యసాచి బ్లౌజ్ కదండి, 8 ఇంచెస్కి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇది 2.5 ఉంది. ఇక్కడ ఇందాక మనం వెనకాల ఎలా తీసుకున్నామో అలాగే 3 ఇంచులు ఇక్కడ తీసుకుందాం. ఓకే, అదేవిధంగా 3 ఇంచులు ఇక్కడ ఇలా తీసుకుందాం. తీసుకొని దీన్ని ఇక్కడికి ఈ 2.5 దగ్గరికి లైన్ అనేది మ్యాచ్ చేసేద్దాం. ఓకే, ఈ విధంగా మ్యాచ్ చేసేద్దాం. తర్వాత దీన్ని స్వీట్ హార్ట్ నెక్ గీద్దామండి. బాగుంటుంది స్వీట్ హార్ట్ నెక్ గీస్తే. ఈ విధంగా ఇలా ఈ విధంగా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా స్వీట్ హార్ట్ నెక్ అనేది గీసేసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది కదా, ఇక్కడ లైన్లోకి ఇలా కలిపేసుకుందాం. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనది అప్పర్ చెస్ట్ ఎంత 35 డివైడెడ్ బై 10 చేస్తే 3.5 కాకుండా ఇంకొక పావించి నేను వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉక్కులకి కాజులకి నేను క్లాత్ వదలడం లేదు కాబట్టి ఒక పావించి మనం తీసేసుకున్నాం. అప్పుడు ఎంత అయింది? 3.8 వచ్చింది. ఓకే, అదే 3.8 కింద కూడా మార్కేసేసుకొని ఇది ఒక స్ట్రైట్ లైన్ గీసేద్దాం. ఓకే, గీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనది అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, అండర్ చెస్ట్ ఉంది కదా. అప్పర్ చెస్ట్ 35 ఇంచెస్, లోయర్ చెస్ట్ 37 ఇంచెస్. ఓకే, ఈ 37 ఇంచెస్ని మనం డివైడెడ్ బై 4 చేస్తే 9.2 వస్తుంది. 9.2కి ఒక పావించు కలుపుకోవాలి. 9.2కి ఒక పావించు మాత్రమే కలుపుకోవాలి మనం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఒక పావించి కలుపుకోవాలి. ఇది 9.2 ప్లస్ 0.3 కలుపుకున్నాం. ఓకే, ఇది 35 ప్లస్ 0.3 కలుపుకున్నాం. ఓకే, ఇది 35.3. సో యాజ్ ఇట్ ఈజ్గా అదే లైన్ మనం కింద వేసేసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయాలంటే చెస్ట్ లైన్ అనేది గీసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకోవాలి. అంటే మనది వెస్ట్ వచ్చి 32 డివైడెడ్ బై 4 చేస్తే 8 ఇంచెస్, ఇది 8 ఇంచెస్. ఓకే, ఇది 8 ఇంచెస్కి ఒక మార్క్ వేసి వదిలేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకొని ఇది ఇలా ఒక షేప్ అనేది ఇచ్చేసేయండి. బాగుంటుంది. ఇది సభ్యసాచి బ్లౌజ్ అండి, చాలా బాగుంటుంది. ఇది నేను కటింగ్ వీడియో కూడా పెడతాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి మనం సభ్యసాచిలోకి అనేది మనం చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 2 ఇంచెస్ వచ్చింది గ్యాప్. ఈ 2 ఇంచెస్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది 2 ఇంచెస్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? నియర్ బై మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు తీసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ 1/2 ఇంచు తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఏదైతే మనం 8 ఇంచెస్కి ఒక మార్క్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడ ఏది వెస్ట్ మార్క్ అనమాట. ఇది వెస్ట్కి మార్క్ 8 ఇంచెస్ వేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ వచ్చిందో ఫస్ట్ చూడాలి. అంటే ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు వచ్చింది. ఓకే, ఇదే 2 ఇంచులు ఇప్పుడు ఇక్కడ ఎలా తీసుకోవాలో, ఈ పార్ట్లో ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది 1/2 ఇంచుకి ఇట్లా మార్క్ వేసేసుకున్నాం కదా. ఇలా ఇది 1/2 ఇంచుకి మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఫస్ట్. అంటే ఎగ్జాక్ట్లీ 3.8 ఇంచెస్ ఉంది. అదే 3.8 ఇంచెస్కి ఇట్లా డాట్స్ పెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎక్కడ వరకు వీలుంటే ఈ లైన్కి లోపలే ఎంత దూరం వస్తుందో అంత దూరం పెట్టుకోవాలి. ఇక్కడ వరకు వచ్చాయి. ఓకే, ఇక్కడ వచ్చే వరకు వచ్చిన దాన్ని మనం ఇలా ఇట్లా రౌండ్గా మార్క్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ అనేది వేసేసుకోవాలి ఈ రౌండ్గా. ఓకే, రౌండ్ వేసుకున్న తర్వాత ఇది 2 ఇంచులు ఉంది కదా, నడుము దగ్గర 2 ఇంచెస్ ఉంది కదా. ఈ 2 ఇంచెస్ని ఇక్కడ మనం కన్వర్ట్ చేయాలి, ఇక్కడ మనం సెట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 2 ఇంచులు. ఓకే, ఈ 2 ఇంచులకి ఒక మార్క్ వేసేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ లైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదేంటిది? ఇది డాట్ ప్లేస్ అనమాట. ఇది డాట్ ప్లేస్. ఓకే, ఈ డాట్ ప్లేస్ని మనం ఇలా కట్ చేసేసేస్తాం ఇది. ఓకే, కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రౌండ్ ఎలా తీసుకోవాలని చెప్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 3.8 ఉంది కదా. ఇదే 3.8 ఇక్కడ తీసుకోవాలి మనం. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా అలాగే 3.8 తీసుకోవాలి. అలాగే 3.8 ఇక్కడ కూడా తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క డాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్లోగా ఇలా. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ని కూడా ఇలా వేసేసుకోండి. ఓకే,
ఇక్కడ రౌండ్ వేసేసాము, ఇక్కడ రౌండ్ వేసేసాము. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనము లేదన్నా 1.5 ఇంచుకి మార్క్ వేసేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక 1.5 ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.7 ఇంచెస్ చాలు. ఓకే, 1.7 ఇంచెస్కి మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ లైను ఇక్కడ కలిపేయాలి ఇట్లా. ఓకే, ఈ లైన్ ఇక్కడ కలపాలి. ఈ రౌండ్ ఇలా స్లోగా తిప్పుకుంటూ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా తిప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ వరకు పెంచుకోవచ్చు మనము స్లోగా ఇలా. అంతకు మించి అయితే పెంచొద్దు. ఇలా ఇలా. ఓకే, ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా తిప్పించుకోవాలన్నమాట. ఈ విధంగా పెంచేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసేసుకోవాలి. స్లోగా రౌండ్ రావాలి స్లైట్గా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా దీన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఇలా ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇదే డాట్ ఇక్కడ ఇట్లా స్లోగా ఇక్కడికి ఇలా చిన్న షేప్ అన్నమాట. ఇలా ఒక లైన్ స్లైట్గా లైన్ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా లైట్గా షేప్ ఇట్లా ఇవ్వాలన్నమాట. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసేసుకోవాలి కటింగ్. ఇప్పుడు ఇక్కడ ఎలా కలపాలనేది నేను చెప్తాను. రిన్గా షేప్ చేసుకోమని చెప్పాను కదా, లైట్గా స్కేల్స్ అవుతాయి కొంచెం, మనము ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఇక్కడ మనము డాట్ అని ఖర్చు దగ్గర పెట్టామో, ఇప్పుడు ఈ కటింగ్ అనేది ఇక్కడ నుంచి పోతుంది కాబట్టి ఇక్కడ ఇలా షేప్ చూడండి, నీట్గా షేప్ ఇలా ఒక చిన్న షేప్ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా. ఇప్పుడు ఇది వచ్చి డాట్ అనమాట. ఇది డాట్. ఓకే, ఇది డాట్ వస్తుంది. ఇది షేప్ వచ్చి ఇలా రౌండ్ కట్ అవుతుంది ఇలా. ఓకే, ఇది వచ్చి షోల్డర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 1.5 ఇంచు మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంతవరకు 1.5 ఇంచు లెంత్ తీసుకోలేదు బ్లౌజ్. ఇక్కడ ఇది వచ్చి మనది జస్ట్ అప్పర్ బేస్ట్ మాత్రమే 8.7. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వచ్చి 1.5 ఇంచు. ఓకే, ఇది వచ్చి 1.5 ఇంచు మన ఖర్చు, బ్లౌజ్ ఖర్చు అనమాట. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు మిగిలింది బెల్ట్ పార్ట్. ఈ బెల్ట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వచ్చి ఇక్కడ నుంచి 8 ఇంచెస్, ఇక్కడికి 8 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోవాలి. ఓకే, 8 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్న తర్వాత ఇది మనము ఇక్కడికి ఇలా కలపాలి. ఓకే, ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది, ఇది ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా ఈ విధంగా చూసి మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎలా వస్తుందో చూపిస్తా. ఇప్పుడు ఈ డాట్ అనేది మనం తీసేయాలి. ఓకే, ఈ విధంగా డాట్ తీసేసిన తర్వాత ఇది
ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా ఇలా వచ్చినప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఇలా కలుస్తుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ స్ట్రైట్ లైన్ ఇదిగోండి, ఇదిగోండి. ఇది ఎక్స్ట్రా, ఇది కటింగ్లో పోతుంది, దీంతో మనకు సంబంధం లేదు. ఇది ఎక్స్ట్రా. ఓకే, ఇది ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఇది ఈ విధంగా మనకి సెట్ అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఈ రౌండ్ ఇలా సెట్ అవుతుంది. కనిపిస్తుందా ఈ రౌండ్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది బెల్ట్ పార్ట్. సో దీన్ని ఏం చేయాలంటే మనము దాన్ని ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలని చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా తీసుకోవద్దండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రా అనేది తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు ఇది కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాల్సింది ఇక్కడ మార్జిన్ తీసుకోవాలి, అంటే ఎక్స్ట్రా. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ ఇది ఎక్స్ట్రా. ఓకే, ఇది ఎక్స్ట్రా, ఇక్కడ కింద ఎక్స్ట్రా, అండ్ బెల్ట్ దగ్గర కూడా ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ లైన్ ఎక్స్ట్రా వస్తుంది, బెల్ట్ ఎక్స్ట్రా వస్తుంది, ఇది కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఎక్స్ట్రా రావాలి, ఇక్కడ ఎక్స్ట్రా రావాలి. ఇప్పుడు ఇది కటింగ్ చేసామనుకోండి, ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇలా ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసినప్పుడు మనకి కటింగ్లో ఎలా కట్ చేయాలో అది కూడా నేను చూపిస్తాను. కటింగ్ చేశాక ఏ రకంగా మనము లైనింగ్ క్లాత్ మీద పెట్టి కట్ చేయాలో అది కూడా చూపిస్తాను. ఓకే, ఇది వచ్చి క్లాత్ అనమాట. మీరు కట్ చేసేటప్పుడు చాలా, ఇది వచ్చి క్లాత్, ఇది వచ్చి నేను ఇక్కడ ఈ పార్ట్ ఇస్తున్నాను అనమాట. ఇది వచ్చి ఈ పార్టు, బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇస్తాను. కటింగ్ ఎలా చూపిస్తాను. ఓకే, ఈ విధంగా. ఓకే, సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేసుకోవాలండి. కాకపోతే ఇక్కడ ఖర్చు అనేది, ఇక్కడ మనం ఉక్కు పట్టి పెడుతున్నాం కాబట్టి బ్యాక్ సైడ్, సో ఉక్కు పట్టి దగ్గర ఒక పావు ఇంచు వదిలేయాలన్నమాట. ఓకే, పావు ఇంచు వదిలేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనం ఖర్చు పెంచాలని నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చి ఎట్లా ఉందో అట్లా గీసేసుకున్నాము.
కాకపోతే ఇక్కడ వచ్చి ఒక పావు ఇంచ్ అనేది పెంచుకోవాలి మనము. ఇలా ఒక పావు ఇంచు. ఓకే, ఇలా ఒక పావు ఇంచు పెంచుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా గీసేసి ఇక్కడ ఇది వచ్చి నెక్ పార్ట్ కదా, కనబడింది. ఇది వచ్చి ఓకే, ఇది వచ్చి ఒక పావు ఇంచు, ఇది వచ్చి నెక్ అనమాట. ఇలా నెక్ గీసేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా గీసి ఎక్కడైతే నేను లైన్ వేస్తున్నానో అక్కడ మనం ఖచ్చితంగా పెంచాలి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇక్కడ పెంచాం కదా, ఇది నేను కొంచెం పట్టుకెళ్ళి ఒక పావు ఇంచు ఇలా ఇలా పెంచి ఇది కూడా ఇలా ఇలా పెంచాలి. ఓకే, ఇది గీసేసాము, నెక్ ఇదంతా గీసేసాము. సో ఇది వచ్చి షోల్డర్, ఇది వచ్చి నెక్ అనమాట. ఇది పెంచిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పార్ట్ని కూడా మనము ఇలా సెట్ చేసేసుకొని ఈ విధంగా ఇక్కడ పెంచకూడదు. సో ఇది మొత్తం రౌండ్ పెంచాలి, జస్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రం వదిలేసేయాలి. ఈ విధంగా. సో ఈ విధంగా గీసాం కదా, సో ఇది కూడా ఇలా పెంచాలి. ఈ విధంగా. సో ఈ విధంగా మనం పెంచేసేసి ఇక్కడ ఇలా ఉంది కదండి, ఇది ఈ విధంగా ఇక్కడ ఇది పెంచాలి, ఇది పెంచాలి. పెంచండి ఇది మాత్రమే, ఓకే, ఈ రౌండ్ మాత్రమే. మిగతాదంతా ఈ విధంగా మనం గీసేసుకోవాలి. ఈ విధంగా గీసేసుకొని కట్ చేసేసుకుందాం. ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుందండి. మీకు ఎవరికైనా ఏ డౌట్ వచ్చినా నాకు మెసేజ్ చేయొచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఎక్కడైతే ఏమైనా లైన్ ఏమైనా వేయలేదనుకుంటే అవి లైన్స్ కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ఎక్కువ పావు ఇంచి తీసుకున్నానో అది కూడా చూసుకోండి. ఎక్కడైతే లైన్ వేసి ఎక్కడ పెంచానో అది కూడా చూసాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేయకండి ప్లీజ్ వీడియోని. అదేవిధంగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలండి. టోటల్గా మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా ఈ విధంగా చూసుకొని. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని అన్నీ ఏవేవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో వీటిని సెట్ చేసుకోవాలండి క్లాత్ సరిపోయేలాగా. మొత్తం అన్నీ అవుట్లైనర్ మొత్తం పెట్టేసుకొని టోటల్గా ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ సెట్ చేసుకోవాలి. క్లాత్ని కూడా చూసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం క్లాత్ ఎక్కువనే అడగాలండి కస్టమర్ని. సవ్యసాచి బ్లౌజ్ కుట్టమన్నప్పుడు ఇదే విధంగా అన్నీ చూసేసుకొని శుభ్రంగా కట్ చేసేసుకోవాలి.
ఇది ఫ్రంట్ పార్ట్కి కొద్దిగా వాడదామని అనుకుంటున్నాను, కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్పలేనండి నేను ఏ క్లాత్ పెడతాను అనేది, జస్ట్ మీకు చూపించడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా కొంచెం వేరే క్లాత్ కూడా తీసుకోవచ్చు అనమాట, కావాలనుకుంటే. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందామండి. ఇవన్నీ ఎందుకు కట్ చేశానంటే క్లాత్ ఎంత మిగులుతుందని చూసుకోవడానికి నేను ఆగానండి, అందుకని మీకు హ్యాండ్స్ చూపించలేదు. సో హ్యాండ్స్ కూడా రెగ్యులర్గా నేను ఎలా కట్ చేస్తున్నాను అలాగే కట్ చేసేయచ్చు, దీంట్లో ఏం వెరైటీస్ ఏం లేవు. ప్రీవియస్ వీడియోస్లో హ్యాండ్స్ ఎలా ఉంది కటింగ్ అనేది ఉన్నాయి, కావాలన్న వాళ్ళు చూడొచ్చండి. దీని తర్వాత నేను కటింగ్ వీడియో కూడా పెడతానండి, ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలో పెడతాను, అది కూడా చూసుకోవాలంటే చూసేవాళ్ళు చూడండి, చూడాలనుకునే వాళ్ళు. సో మీలో ఎవరికైనా ఎటువంటి డౌట్లు వచ్చినా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. దీని తర్వాత కటింగ్ వీడియో చూడండి, స్టిచ్చింగ్ వీడియో చూడండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను చేసి యూట్యూబ్లో, అది కూడా చూడండి ఎలా స్టిచ్ చేశాను, ఎలా వచ్చింది బ్లౌజ్ అనేది కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో. ప్లీజ్ స్కిప్ చేయకండి, అంతా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు క్యాలిక్యులేషన్స్ కూడా దేనికైనా అవసరమైతే కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది కూడా మీకు డౌట్ వస్తే మెసేజ్ చేయండి, దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.